పూజ్యత కోసం దేవతల వేడుకోలు. శ్రీ వరాహస్వామి ఇలా చెప్పారు: భగవానుడు భూతభావనుడు ఇలా జగత్తు సర్వము సృష్టించి ఊరుకున్నాడు. ధర అనంతరం సృష్టి పెరిగింది. ఆపైని సృష్టి పెరిగాక సర్వదేవతలు పురాతనుడైన నారాయణుడే పురుషుని వివిధ ముఖాలతో యజ్ఞాలు చేస్తూ అనేక వేల ఏండ్లు పూజించారు. తాము పూజ్యులము కావాలన్న కోరికతో సర్వదీపాలలోనూ ఆయా వర్షాలలోనూ ఆ దేవతలు శ్రద్ధతో మఖాలతో మహాసత్ర యాగాలతో యాజిస్తూ ఆయన మిక్కిలి సంతోష పెట్టారు. ఇలా వారు సంతోష పెడుతుంటే అనేక వేల సంవత్సరాల కాలం గడిచింది. అప్పుడు దేవుడు సంతుష్టుడై ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు అనేకములైన బాహువులతో, ఉదరాలతో, ముఖాలతో, నేత్రాలతో మహాగిరి శిఖరములా ఆకాశం రాచుకుంటూ వచ్చిన దేవుడు, సురేశ్వరులారా, దేవవరులారా, మీకు ఇష్టమైన ఉత్తమ వరం కోరుకోండి అన్నాడు. దేవతాకృత విష్ణుస్తుతి. జయస్వ గోవింద మహానుభావా త్వయా వయం నాథవరేణ దేవాః మనుష్యలోకేపే భవంతా మాధ్యం విహాయ నాస్మాన్ భవతేహ కచ్చిత్ చంద్రాదిత్యా వసవో ఏ చ సాధ్యా విశ్వేస్వినో మరుతసోష్మపాచ్ఛా సర్వే భవంతం శరణం గతాః స్వకుర్వస్యాం పూజ్యా నిహ విశ్వమూర్తే. భావం: గోవింద మహానుభావ, స్వామి సర్వోత్కృష్టుడవు, దేవతలమైన మేము నీ వల్ల వరం కోరుతున్నాము. మనుష్యలోకములో కూడా నిన్ను విడిచిపెట్టి మమ్మల్ని ఎవరు సేవించటం లేదు. చంద్రుడు, ఆదిత్యుడు, వసువులు, సాధ్యులు, విశ్వదేవతలు, అశ్వినులు, మరుత్తులు, ఊష్మవులు అందరము నిన్ను శరణు వేడుతున్నాము. విశ్వమూర్తి, మమ్మల్ని ఈ విశ్వములో పూజింపదగిన వారిని చెయ్యి. వారు ఇలా పలికేసరికి మహాయోగీశ్వరుడు హరి మిమ్మలనందరినీ పూజ్యులను చేస్తాను అని పలికి అంతర్ధానమయ్యాడు. సనాతనులైన దేవతలు కూడా ఆయనను స్తుతిస్తూ తమ నివాసాలకు వెళ్ళారు. దేవి పరమేశుడు కూడా 3 విధాలుగా అయినాడు. ఇలా మహేశ్వరుడు జగద్దాత, సాత్వికం, రాజసం, తామసం అనే 3 విధాలై దేవతలను ఆరాధించాడు. సాత్విక రూపములో వేదాలను పఠించాడు. యజ్ఞాలతో దేవతలను పూజించాడు. రజోగుణముతో అతడు తన అంశతో కాలరూపి రౌద్రుడు, ప్రకృతితో సహా శూలహస్తుడు అయిన రుద్రుని సృష్టించి పూజించాడు. తమోగుణముతో రాక్షసులలో కొలువైనాడు. ఇలా జగద్దాత మహేశ్వరుడు 3 భాగాలై దేవతలను ఆరాధించాడు. ఆ తరువాత లోకము కూడా 3 విధాలయ్యింది. ఆయన బ్రహ్మ, విష్ణు, మహేశులనే పేర్లు స్వీకరించి ఉన్నాడు. యుగాలలో శ్రేష్టమైన కృతయుగములో ఆ ప్రభువు నారాయణుడు, త్రేతాయుగములో రుద్రరూపుడైనాడు, ద్వాపరములో యజ్ఞమూర్తి అయినాడు, కలిలో నారాయణ దేవుడు బహురూపాలతో జన్మించాడు. ఆదికర్త మహాం తేజస్సు కలిగిన వాడైన ఆ విష్ణువు చరితం సమస్తము నేను చెబుతాను. సుందర జగన భామిని విను. దుర్జయుని కదా. కృతయుగములో సుప్రతీకుడనే రాజు ఉన్నాడు. అతడు మహాబలశాలి. అతనికి 2 భార్యలు ఉన్నారు. వారు భేదం లేని వారు, మనోహరమైన వారు. వారి పేర్లు విద్యుత్ ప్రభ, కాంతిమంతి. రాజు ఎన్ని సత్కార్యాలు చేసినా వారిద్దరి వల్ల ఆయనకు తగిన పుత్రుడు లభించలేదు. అప్పుడు ఉత్తమమైన చిత్రకూట పర్వతముపై కల్మసహితుడైన ఆత్రేయ మునిని, శ్రేష్ఠుని ఆ రాజు యథావిధిగా సంతోషపెట్టాడు. అత్రిపుత్రుడైన ఆ ముని ఆ ఋషి చాలా కాలము నుంచి వరం కోరుతున్న అతని పట్ల సంతుష్టుడై వరము ఇవ్వగోరి మాట్లాడబోతున్నాడు. అంతలో మహాబలుడు ఇంద్రుడు గజారూఢుడై దేవసైన్య పరివృతుడై మాట్లాడకుండానే ఆయన ప్రక్కగా వెళ్ళాడు. అతనిని చూసి ఆ మునికి అతని మీద ప్రీతి అప్రీతిగా మారింది. కోపించి దేవరాజుపై ఉగ్రశాపం విడిచిపెట్టాడు. మూఢుడా,
దేవస్పతి, నీవు నన్ను అవమానించావు కనుక నీవు రాజ్యభ్రష్టుడివై వేరే లోకములో నివసిస్తావు అని కోపముగా పలికాడు. తరువాత సుప్రతీక భూపతితో, రాజా, నీకు దృఢ పరాక్రమశాలి అయిన పుత్రుడు పుడతాడు. అతడు ఇంద్రుడులా ఉంటాడు, శ్రీమంతుడు, ఎత్తిన కత్తి దింపని ప్రతాపశాలి అవుతాడు. అతడు విద్యా ప్రభావము కర్మకాండ తెలిసినవాడు, కార్యసూర్యుడు, జయింపశక్యము కానివాడు, అతి బలశాలి అయిన రాజు అవుతాడు అన్నాడు. ఇలా పలికి ముని వెళ్ళిపోయాడు. ఆ సుప్రతీక రాజు ధర్మజ్ఞుడు. అతని భార్య విద్యుత్ప్రభ గర్భం ధరించింది. ఆమెకు తగు సమయములో కానుపయ్యింది. ఆమె పుత్రుడు మహాబలశాలి దుర్జయుడుని పేరు గలవాడయ్యాడు. ఆత్రేయముని తపస్సు వల్ల అకల్మస శరీరుడైన వాడు స్వయముగా ఆ బిడ్డకు సంస్కారాలు చేశాడు. ఆ ముని ఇష్టి యజ్ఞ బలం వల్ల అతడు సౌమ్యుడు, వేద సహస్రార్థ విద్యాపారంగతుడు, ధర్మతుడు, శుచి అయ్యాడు. మహాత్ముడైన ఆ రాజుకు రెండవ భార్య ఉన్నదే, కాంతిమతిని పేరు గల ధన్యురాలు. ఆమెకు సుద్యుమ్ముడనే పేరు గల పుత్రుడు జన్మించి వేదాంగ పారంగుడయ్యాడు. తరువాత చాలా కాలానికి ఆ రాజసత్తముడు సుప్రతీకుడు చేరువనున్న యోగ్యుడైన దుర్జయ కుమారుని చూశాడు. తన ముసలితనం చూశాడు. బలశాలి అయిన ఆ వారణాసి పాలకుడు దుర్జయునికి రాజ్యం ఇవ్వటం గురించి ఆలోచించాడు. భామిని ఇలా బాగా ఆలోచించి ఆ ధర్మాత్ముడైన నరపాలుడు అతనికి రాజ్యం ఇచ్చాడు. తాను చిత్రకూట పర్వతానికి వెళ్ళిపోయాడు. దుర్జయుడు సమర్థుడు కనుక తన మహారాజ్యములో కరితురగర రథాలు సమకూర్చుకుని రాజ్యవృద్ధి గురించి ఆలోచించాడు. అలా ఆలోచించి ఆ మేధావి కరితురగ రథ పదాదులతో సైన్యాన్ని తీసుకుని ఉత్తర దిక్కుకు వెళ్ళాడు. ఆ మహాత్మునికి ఉత్తర దేశాలన్నీ లభించాయి. ఏమాత్రమూ జయింపశక్యము కాని ఆ రాజు భారతవర్షాన్ని సాధించాడు. అనంతరం కింపురుష వర్షాన్ని కూడా సాధించాడు. దానిపై నుండే హరివర్షాన్ని జయించాడతడు. రమ్యకం, హిరణ్మయం, కురువర్షం, భద్రస్వవర్షం, నడుమ మేరువు కల ఇలావృత వర్షం ఇవన్నీ జయించాడతడు. ఆ నృపుడు ఈ జంబూ ద్వీపము జయించి దేవేంద్రుని జయించటానికి వెళ్ళాడు. సమస్త దేవతలతో కూడిన మేరు పర్వతము ఎక్కి దేవ గంధర్వ దానవులను, గుహ్యాకులను, కిన్నరులను, దైత్యులను జయించాడు. అనంతరం బ్రహ్మకుమారుడైన ముని నారదుడు దుర్జయుని జయం గురించి దేవేంద్రునికి చెప్పాడు. వెంటనే ఇంద్రుడు లోకపాలులతో కలిసి దుర్జయుని త్వరగా సంహరించటానికి వెళ్ళాడు. కానీ అతడు కొంచెం చేపటలోనే దుర్జయుని అస్త్రాలకు ఓడి మేరు పర్వతాన్ని విడిచిపెట్టి ఈ మత్స్యలోకానికి వచ్చాడు. తూర్పు దిక్కున దేవతల రాజైన దేవేంద్రుడు లోకపాలులతో పాటు ఉండిపోయాడు. దుర్జయుని గొప్ప చరిత్ర ఇంకా చాలా ఉంది. దుర్జయుడు సురులను జయించి తిరిగి వస్తూ గంధమాధన పర్వతముపై సర్వ సంభరాలతో విడిది చేసి ఉన్నాడు. అతని వద్దకు ఇద్దరు తపస్సులు వచ్చి, రాజా దుర్జయ, నీవు లోకపాలకులనందరినీ వారి పాలన నుంచి నివారించావు. లోకపాలకులు లేనిదే జగత్తు నడవదు. కనుక వారి సర్వోత్కృష్టమైన స్థానం మాకిద్దరికి ఇయ్యి అన్నారు. వారిలా అనేసరికి ధర్మవేత్త అయిన దుర్జయుడు, మీరిద్దరూ ఎవరు అన్నాడు. ఆ పైని ఆ శత్రు విజేతలిద్దరూ గౌరవదాయక, మా పేర్లు విద్యుత్తు, సువిద్యుత్తు, మేము అసురులము. నీవు మమ్మల్ని చక్కగా తీర్చిదిద్దితే ఇప్పుడు సజ్జనుల పట్ల ధర్మము తప్పకుండా పని చెయ్యాలని కోరుతున్నాము. సుదుర్జయ, లోకపాలుర పనంతా మేము చేస్తాము అన్నారు. ఇలా పలికేసరికి దుర్జయుడు వారిని ఇద్దరిని స్వర్గములో నిలిపి లోకపాలులను చేశాడు. ఆ పైని వారిద్దరూ తక్షణమే అంతర్ధానమయ్యారు. ధరాధర వారిద్దరి గొప్ప చరిత్ర మున్ముందు చెబుతాను. మహారాజు దుర్జయుడు మందర పర్వతముపై కుబేరుని దివ్యవనం చూశాడు. అది నందనవనములా ఉన్నది. ఆ రాజసత్తముడు ఆ రమణీయ వనములో సంతోషముతో తిరుగుతుండేసరికి ఒక సువర్ణ వృక్షం క్రింద ఇద్దరు కన్యలు కనిపించారు.
వారు అతి సౌందర్యముతో చూడటానికి అద్భుతముగా ఉన్నారు. వారిని చూసి అతడు ఆశ్చర్యములో మునుగుతూ ఈ శుభలోచనలు ఇద్దరు ఎవరా అని ఆలోచిస్తూ ఒక్క క్షణం ఉన్నాడు. అంతలో అతనికి ఇద్దరు తపస్సులు ఆ వనములో కనిపించారు. రాజు వారిని ఇద్దరిని చూసి వెంటనే పరమ ప్రీతి సంతోషము పొందాడు. గబగబా ఏనుగు నుంచి దిగి వారికి ఇద్దరికి స్వయముగా నమస్కారము చేశాడు. వారు ఇచ్చిన ఉత్తమ దర్భాసనముపై కూర్చున్నాడు. వారు ఇద్దరు నీవు ఎవరవు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరి వాడవు, ఇక్కడెందుకు ఉన్నావు అని అడిగారు. రాజు పకపకా నవ్వి వారిద్దరితో సుప్రతీకుడని పేరుకెక్కిన రాజు ఉన్నాడు. అతని కుమారుడనై జన్మించాను. నా పేరు దుర్జయుడు. సజ్జనోత్తములారా, పృథ్వీ మీదే సర్వరాజులను జయిస్తూ ఇక్కడికి వచ్చాను. తపోధనులారా, తప్పక నన్ను జ్ఞాపకముంచుకోవాలి. పూజ్యులు మీరిద్దరూ ఎవరు, దయచేసి నన్ను అనుగ్రహించి చెప్పండి అన్నాడు. తాపసులు ఇద్దరు మేము స్వయంభువమనువు కుమారులము, హేత్రుడు ప్రహేత్రుడు అని మా పేర్లు. మేమిద్దరము దేవతలను నశింపచేయాలని మేరు పర్వతానికి వెళ్ళాము. అక్కడ రథ గజ తురగ ఘములతో కూడిన మా ఇద్దరి మహాసైన్యము వందలు వేలుగా ఉన్న సర్వదేవతల సైన్యాలను జయించింది. ఆ దేవతలు మా మహాసైన్యాన్ని అసురుల చేత పడగొట్టబడి ప్రాణాలు విడిచిన తమ సైన్యాన్ని చూసిన తరువాత శ్రీహరిని శరణు వేడారు. పాలకడలలో దేవేశుడు శ్రీహరి ప్రభువు స్వయముగా శయనిస్తాడు కదా, అక్కడ అందరూ ప్రణామపూర్వకముగా దేవదేవా హరి, అసుర సత్తములు సర్వ సైన్యాన్ని ఓడించారు. భయపడిపోయి బెదురు చూపులతో ఉన్న మమ్మల్ని రక్షించు. నీవు పూర్వం దేవాసుర యుద్ధములో సహస్రబాహువు క్రూరుడు అయిన కాలనేమితో సమరములో మమ్మల్ని కాపాడావు కేశవ. దేవేశ, ఇప్పుడు కూడా దేవకంటకులైన హేతృ ప్రహేతృ నామధేయులైన బహుసైన్య పరివృతులైన ఈ అసురులిద్దరినీ సంహరించి మమ్మల్ని అందరినీ రక్షించు దేవదేవా జగత్పతి అని విన్నవించారు. ఇలా చెప్పిన తరువాత నారాయణుడు విష్ణు ప్రభువు జగత్పతి, నేను వారినిద్దరినీ సంహరించటానికి వెడుతున్నాను అన్నాడు. విష్ణువు ఇలా చెప్పిన తరువాత దేవతలు మనసారా జనార్దుని ధ్యానిస్తూ మేరు పర్వతం వద్దకు బయలుదేరారు. వారు ధ్యానించారో లేదో చక్ర గదాధర దేవుడు మహాబలశాలి ఒక్కడే మా ఇద్దరు సైన్యములోకి ప్రవేశించి తన మహిమతో తాను ఒకడుగా 10 మందిగా 100 మందిగా 1000 మందిగా లక్షల మందిగా కోట్లుగా అయ్యాడు. రాజా, ఈ జగత్పతి దేవోత్తముడు మహాబలుడు. మా సేనలో ఉన్న అసుర ధీరులంతా సంహరింపబడి ప్రాణాలు విడిచి నేలబడి కనబడేటట్టు చేశాడు. ఇలా మా సైన్యమంతా ఆ విశ్వమూర్తి తన మాయతో సంహరించగా గుర్రములు, కాల్బలము, ఏనుగులు మొదలైన చతురంగ బలాలతో కూడిన మా సేన రూపు మాసిపోయింది. చక్రధారి ఆ దేవుడు చివరికి మేమిద్దరము మిగలటం చూసి ఆ ప్రభువు అంతర్ధానమయ్యాడు. మేమిద్దరము ఆ సార్గి దేవుని ఈ ఘనకార్యము చూసి తరువాత అతనిని ఆరాధించడం కోసం శరణ పొందాము. నీవు మా మిత్రుడైన సుప్రతీక నరపతి కుమారుడవు. వీరిద్దరూ మా ఇద్దరి కుమార్తెలు మనుజేశ్వర స్వీకరించు. హేతృకన్య సుకేసి, ప్రహేతృపుత్రి మిశ్రకేసి అని చెప్పారు. హేత్రుడు ఈ విధముగా చెప్పేసరికి దుర్జయ మనుజేశ్వరుడు ఆ ఉభయ శుభకన్యలను ధర్మ పద్ధతిని భార్యలుగా పరిగ్రహించాడు. ఆ రాజు వారిని ఇద్దరిని తీసుకుని పరమ సంతోషముతో నిజ సైన్య పరివృతుడై తన రాజ్యానికి వచ్చాడు. తరువాత చాలా కాలానికి అతనికిద్దరు కుమారులు కలిగారు. సుకేసి పుత్రుడు ప్రభవుడు, మిత్రకేశి పుత్రుడు సుదర్శనుడు. ఆ రాజు శ్రీ మధ్వర్జయుడు శుభలక్షణులు గల ఇద్దరు కుమారులు కలిగిన తరువాత కొన్నాళ్ళకు చేరువలో ఉన్న అరణ్యానికి వెళ్ళాడు. అందులో భయంకరాలైన అడవ జంతువులను బంధిస్తూ ఆ అరణ్యములో ఉన్న నిష్కల్మసుడైన ఒక మునిని దర్శించాడు. ఆ మహాభాగుడు తపస్సు చేస్తున్నాడు. శుభప్రదుడు. ఆయన పేరు గౌరముఖుడు. ఆయన ఋషి బృందానికి రక్షకుడు.
పాపుల పాపాలను తొలగించి స్వయముగా కాపాడేవాడు. ఆశ్రమములో స్వచ్ఛమైన జలం కలిగి, గాలి వీస్తున్న సువాసన గల ఉత్తమ వృక్షాలు కలిగి, ఆకాశము నుంచి భూమికి వచ్చిన మేఘములాగా ఉత్తమ విమానములా ఆ ద్విజుని గృహం ప్రకాశిస్తున్నది. ఆ ఉత్తమ ఆశ్రమములో ఉన్న అతని నివాసములో మండుతున్న అగ్ని వల్ల ఆకాశం దగదగలాడుతున్నది. పరిశుద్ధముగా సువాసన కలిగి చక్కగా అలంకరింపబడి ఉన్నది. శిష్యులు సామనాథం ఉచ్చరిస్తున్నారు. మంచి అందమైన మగువలు, మునికన్యలు అక్కడ ఉన్నారు. అన్ని వృక్షాలు బాగా విచ్చిన పువ్వులతో ఉన్నవి. గౌరముఖుని ఆతిథ్య వైభవం. గౌరముఖముని ఆతిథ్య వైభవం శ్రీ వరాహస్వామి ఇలా చెప్పారు. అనంతరం అట్టి గౌరముఖుని ఆశ్రమము చూసి దుర్జయుడు అందాల ఆశ్రమ మండలములో ప్రవేశిస్తాను, అందులో పరమ ధార్మికులైన ఋషులను దర్శిస్తాను అని ఆలోచించాడు. అలా ఆలోచించి రాజు ఆ ఆశ్రమములో ప్రవేశించాడు. అలా ప్రవేశించిన రాజకపుడు ధర్మాత్ముడైన గౌర ముఖముని పరమహర్షముతో పూజ చేశాడు. ఆ ద్విజమహాముని స్వాగతాది క్రియలు చేసి మాటల చివర అతనితో, నృపశ్రేష్ఠ, అనుచరులతో సహా నీకు నా శక్తిని బట్టి భోజనం పెడతాను, గుర్రాలను చక్కగా విడిచిపెట్టు అన్నాడు. ఇలా పలికిన ఉత్తమవ్రతి ఆ ముని మౌనముగా ఉన్నాడు. రాజు కూడా ఆయన మీదికి భక్తితో తన సహాయకులతో పాటు ఉన్నాడు. అప్పుడు అతని సైన్యం 5 అక్షౌణులు మాత్రమే ఉన్నది. ఇతడు తాపసుడు, నాకిక్కడ ఏమి భోజనం పెట్టగలడు అనుకున్నాడు. విప్రుడు గౌరముఖుడు దుర్జయ నరపతిని ఆహ్వానించి ఇతనికి నేనేమి భోజనం పెట్టను అని ఆలోచించాడు. ఇలా ఆలోచిస్తున్న భావితాత్ముడైన ఆ మహర్షి మనస్సులో దేవేశుడు, హరి, నారాయణ ప్రభువు నిలిచాడు. అనంతరం మునిసత్తముడు గంగలో దిగి నారాయణ దేవుని మనసా స్మరించి స్తుతించాడు అని చెప్పగా విని ధరణి, భూధరుడా, గౌరముఖుడు విష్ణువుని ఎలా స్తుతించాడు, ఇది నాకు కుతూహలముగా ఉన్నది, బాగా వినాలనిపిస్తున్నది అన్నది. గౌరముఖ కృత జనార్దన స్తోత్రం. నమోస్తు విష్ణవే నిత్యం నమస్తే పేతవానసే నమస్తే సాధ్య రూపాయ నమస్తే జలరూపిణే నమస్తే సర్వ సంస్థాయ నమస్తే జలసాయినే నమస్తే క్షితి రూపాయ నమస్తే తేజసాత్మనే నమస్తే వాయు రూపాయ నమస్తే వ్యోమ రూపిణే త్వం దేవః సర్వభూతానాం ప్రభుస్త్వమసి వృచ్చయః త్వమోంకారో వసత్కారః సర్వత్రైచ సంస్థితః త్వమాదిః సర్వదేవానాం తవ సాధిర్న విద్యతే త్వం భూస్త్వం చ భువో దేవత్వం జనస్త్వం మహాశ్రుతః త్వం తపస్త్వం చ సత్యం చ త్వయి దేవ చరాచరం త్వత్తో భూతమిదం విశ్వం తుదుద్భూత ఋగాదయః త్వత్తోహ సహస్రాణి జాతాని త్వత్తో యజ్ఞాః ప్రతిష్ఠితాః త్వత్తో వృక్షా వీరుదచ్చ త్వత్తుతః త్వత్తుతోః పర్వా వనౌషధీః పశవః పక్షిణః సర్వ సర్పాస్తత్త ఏవ జనార్దనః మమాపి దేవ దేవేశ రాజా దుర్జయ సంజితః అగతోభ్యాగతస్తస్య ఆతిథ్యం కర్తుముచ్చహే తన్యమే నిర్జ్ఞానాస్యాధ్య దేవదేవ జగత్పతే భక్తి నమస్ర దేవేశ కురుస్వాన్నాద్య సంచయం యం యం సృసామి హస్తే వా యం యం పశ్యామి చక్షుషా వృక్షం వా తృణకందం వా తత్తదన్నం చతుర్విధం తథా త్వన్యతమం వాపి యద్యాతం మనసా మయా తత్సర్వం సిద్ధ్యతాం మహ్యం కమస్తే పరమేశ్వరా. భావం: విష్ణువుకు నిత్యము వినతి, పీతాంబరునికి నీకు వెన్నెల, ఆద్యరూపినికి నీకు అభివందనం, జలరూపికి నీకు జోత, సర్వత్రా ఉన్నవానికి నీకు సాగిలపాటు, జలసాయికి నీకు జేజే, క్షితిరూపునికి నీకు కేల్మోడ్పు, తైజసాత్మునికి నీకు దండం, వాయురూపునికి నీకు ప్రణతి,
వ్యోమ రూపికి నీకు కైమోడ్పు. నీవు సర్వ ప్రాణుల హృదయాలలోనూ శయనించి ఉండే ప్రభుడవు, దేవుడవు. నీవు ఓంకారానివి, వసత్కారానివి, సర్వత్రా ఉన్నవాడవు. నీవు సర్వదేవతలకు ఆదివి, నీకు ఆది లేదు. నీవు భూలోకానివి, నీవు భూవర్లోకానివి, నీవు స్వర్లోకానివి, నీవు జనోలోకానివి, నీవు మహర్లోకానివి, నీవు తపోలోకానివి, నీవు సత్యలోకానివి. దేవా, నీలో చరాచరం ఉన్నది. నీ వల్ల ఈ విశ్వం సర్వము సంభవించింది. నీ వల్ల రుగాది వేదాలు వెలువడ్డాయి. నీ వల్ల శాస్త్రాలు జన్మించాయి. నీ వల్ల యజ్ఞాలు ప్రతిష్ఠింపబడ్డాయి. నీ నుంచి వృక్షాలు లతలు సంభవించాయి. నీ నుంచి సర్వ నౌషధులు జన్మించాయి. జనార్దన, పశువులు, పక్షులు, సర్పాలు నీ నుంచే ప్రభవించాయి. దేవదేవేశ, దుర్జయుడనే రాజు నాకు అభ్యాగతుడుగా వచ్చాడు. అతనికి ఆతిథ్య సత్కారం చేయాలనుకుంటున్నాను. దేవదేవా, జగత్పతి, దేవేశ, అట్టి నిర్ధనుడను, భక్తి నమ్రుడను నేను. నాకు అన్నాది సంభరాలు కలిగించు. నేను ఏది చేతితో స్పృశిస్తానో, ఏది కంటితో చూస్తానో, అది కట్టైనా, గడ్డైనా, దుంపైనా చతుర్విధాహారం కావాలి. అలాగే నేను మనస్సులో మరేది స్మరించినా అది నాకు సిద్ధించాలి. పరమేశ్వర, నీకు నమస్కారం అన్న స్తుతితో జగత్పతి దేవేశుడు సంతోషించాడు. కేశవుడు ఆ గౌరముఖునికి సాక్షాత్కారం. కేశవుడు ఆ మునికి తన రూపం చూపించాడు. విప్రుడా, ఉత్తమ వరం కోరుకో అంటూ సుప్రసన్న స్వరూపుడై పలికాడు. ఇలా విని ముని రెండు కన్నులు విప్పేసరికి శంఖ గదాపాని పీతాంబరుడు జనార్దనుడు గరుడునిపై ఉన్నవాడు ద్వాదశాదిత్య తేజస్వి దివ్య సుప్రభుడు కనిపించాడు. ఆకాశములో 1000 మంది సూర్యులు ఒక్కసారి పైకి వస్తే ఆ కాంతి ఆ మహాత్ముని కాంతికి సమానమవుతుంది. అనేక విధాలుగా విభక్తమైన సమస్త జగత్తు ఆ ఒక్కనిలో ఉన్నది. ఆ ముని విశ్వయోత్పుల లోచనుడై వీక్షించాడు. దేవునికి శిరస నమస్కరించి దోసిలి పట్టి అన్నాడు, దేవరా, కేశవుడు భక్తుడనైన నాకు వరదాయకుడైతే ఇప్పుడు ఈ నృపతి సైన్యాలతో వాహనాలతో నా ఆశ్రమములో ఆహారం స్వీకరించి రేపు తన ఇంటికి వెళ్ళాలి. గౌరముఖునికి చిత్తసిద్ధిమనులబ్ధులు అని పలికేసరికి దేవేశుడు అతని వాడై చిత్తసిద్ధిని బహుమహాకాంతిమంతమైన మణిని ఇచ్చాడు. అదిచ్చి ఆదిదేవుడు అంతర్ధానమయ్యాడు. ఆ ముని గౌరముఖుడు సకల ఋషి నిషేవితమైన పవిత్రమైన ఆశ్రమానికి వెళ్ళాడు. చిత్తసిద్ధితో కల్పించిన భవనాదులు అక్కడికి వెళ్ళి ఆ విప్రేంద్రముని హిమగిరి శిఖరముల మేఘముల ఎత్తైన వెన్నెలలా ఉన్న 100 అంతస్తుల మేడ తలచుకున్నాడు. విష్ణువు వల్ల వరాలు పొందిన ఆ విప్రుడు అటువంటి గృహాలు వేల కొలది, లక్షల కొలది, కోట్ల కొలది నిర్మించాడు. వాటికి చేరువుగా ప్రాకారాలు ఉన్నాయి. వాటికి ఆనుకుని ఉద్యానాలు ఉన్నాయి. వాటిలో కోకిలలు, రకరకాల పక్షులు కూస్తున్నాయి. సంపెంగ, అశోకం, పున్నాగం, నాగకేశరం మొదలైన నానా జాతుల వృక్షాలు గృహోద్యానాలంతటా ఉన్నాయి. ఏనుగులకు, గుర్రాలకు వాటి సాలలు ఉన్నాయి. విప్రుడు అన్ని చోట్ల నానా భక్ష్య సంభరాలు ఏర్పరిచాడు. అన్ని చోట్ల భక్ష్య, భోజ్య, లేహ్య, సోస్య బహు విధానాలు, పైడి పాత్రలు నిర్మించాడు. ఇలా చేసి ఆ విప్రుడు భూరు తేజస్వి అయిన రాజుకు సర్వ సైన్యాలు ఎండలో ప్రవేశించుగాక అని చెప్పాడు. ఇలా చెప్పిన తరువాత రాజు ఆ పర్వతం వంటి మేడలో ప్రవేశించాడు. ఇతర భృత్యులు వేగముగా ఇతరమైన వాటిలో ప్రవేశించారు. మణి మహిమతో చేసిన ఆతిథ్య వైభవం. వారు ప్రవేశించిన తరువాత గౌరముఖముని ఆ దివ్యమని పట్టుకుని రాజుతో స్నానానికి, భోజనానికి, మార్గాయాసం తొలగించటానికి విలాసినులను, దాసులను నీకు పంపిస్తాను నరపాల అన్నాడు.
ఆ విప్రేంద్రుడు ఇలా పలికి ఆ విష్ణువిచ్చిన మణిని ఆ రాజు చూస్తుండగా ఏకాంతములో ఉంచాడు. శుద్ధ సమానమైన కాంతి గల ఆ మణినక్కడ ఉంచగానే దానిలో నుంచి దివ్య రూపిణులైన వేల కొలది వెలుదులు వెలువడ్డాయి. వారి అంగరాగాదులు సుకుమారముగా ఉన్నాయి. ఆ ఉత్తమాంగలను సుకుమారులు, వారి కపోలాలు మెరుస్తూ ఉన్నాయి. వారి శరీరాలు చాలా అందముగా ఉన్నాయి. వారి జుట్టు చక్కగా ఉంది. వారి కన్నులు సొగసుగా ఉన్నాయి. కొందరు కాంతలు పసిడి పాత్రలు పట్టుకుని బయలుదేరారు. ఇలా ఇంతులు వెలువడితే అందులో నుంచి నరపాలునికి పనిచేసే సర్వ పురుషులు బయటకు వచ్చారు. అన్ని చోట్ల ముందు వస్త్రాలు, కేవలం భోజనము, రాజుకులాగే సర్వ భృత్యులను స్నానము ఆ అతివలు ఏర్పరిచారు. అన్ని చోట్ల నానా విధతూర్యాలు మోగుతున్నాయి. ఆ రాజు స్నానం చేస్తుంటే కొందరు కాంతలు నృత్యం చేశారు. మరికొందరు మగువలు స్నానము చేస్తున్న దేవేంద్రునికిలా అక్కడ గానం చేశారు. మహామనస్వి రాజు ఇలా దివ్యోపచారముతో స్నానము చేశాడు. ఆ రాజేంద్రుడు మనస్సును ఆశ్చర్యం ఆవేశించగా ఏమిటిది, ముని సామర్థ్యం వల్లనా, తపస్సు వల్లనా, మణి వల్లనా అని ఆలోచించాడు. ఆ నరపాలుడు ఇలా స్నానము చేసి ఉత్తమ వస్త్రాలు ధరించాడు. ఆ ఉత్తమ నరపతి యథావిధిగా రకరకాల ఆహారాలు భుజించాడు. ఆ మహర్షి మునిసత్తముడు నృపతికి పూజ చేసినట్లే అతని భృత్యులకు కూడా చేశాడు. ఆ రాజు, భృత్యులు, సైన్యము, వాహనాలు ఆహారం స్వీకరించేసరికి అరుణకాంతితో బాణుడు అస్తగిరికి వెళ్ళాడు. తరువాత రాత్రి వచ్చింది. అది శరత్కాలం. కలకలలాడే చంద్రబింబము, చుక్కలు ఆ రాత్రికి అందాన్నిస్తున్నాయి. ఆ రోహిణీ వల్లభుడు అనురాగం కలిగిస్తున్నాడు. సౌమ్య గుణాలు కలవారిలో ఉన్న తాపం కలిగించే లక్షణము కూడా చక్కగా అవరనట్టుగానే ఉంటోంది. స్వరాధిపతి దైత్య గురువు భృగుద్వహుడు శుక్రుడు కర్రి రంగుకి రాణాలవాణి శనితో సహా ఉదయించాడు. కానీ నడుమ శత్రుపక్షములో చేరినందున ప్రకాశించటము లేదు. ప్రాణులకు స్వభావయోగాన్ని బట్టి బుద్ధి ప్రవర్తిస్తోంది. చంద్రుని తెల్లని కిరణాల వల్ల భూమి కుమారుడు అంగారకుడు కూడా సురక్తత్వం, మిక్కిలి అనురాగం కలిగి ఉండటము, బాగా ఎర్రగా ఉండటము విడిచిపెడుతున్నాడు. ఎర్రని వాడైన రాహువు తెల్లబడిపోయాడు. వరప్రభావం వల్ల సురలు అసురులు కూడా లోక స్వభావాన్ని విడిచిపెట్టారు. స్వభావాన్ని అనుసరించేవాడు, మంచి పనులు చేసే నరపాలుడు బలవంతులు. స్వచ్ఛమైన ప్రభువు, నిష్కలంకుడైన పరిపాలకుడు చంద్రుడు. వెలయించిన రశ్మిమండలం, పన్నుల వ్యవస్థ, కిరణాల వలయము సూర్యకాంతిలా నిర్మలముగా ఉండగా ఆ ఉన్నతమైన దానిపై అధికునిపై కేతువు తమస్సును, చీకటిని, కలంకాన్ని వ్యాపింప చేయలేకపోయాడు. అలాంటప్పుడు కుచితపు నడవడి గల వారి నడవడిక కూడా నిర్మలమవుతోంది. చంద్రుని పుత్రుడు ఉన్నత మేధావి బుధుడు స్వేచ్ఛతో తన కక్షలో కనకర్మలతో చాలాసేపు లోకాలను వెలిగింపజేస్తూ ప్రకాశించాడు. సంకనెత్తుకుని మోసిస భృత్యుల అభిప్రాయాలను మన్నిస్తూ పండితుల బోధనల వల్ల ఉన్నత బుద్ధి కలిగి తన పనులతో లోకాన్ని వెలయింపజేస్తూ రాణిస్తున్న పరిపాలకుని కుమారునిలా ఉన్నాడు. సజ్జనుల పట్ల ఈ పోలిక నిశ్చయముగా శాశ్వతముగా ఉంటోంది. చంద్రుని యొక్క దేవతల యొక్క మార్గములో ఉన్న ఆకాశాన్ని కేతువు చాలాసేపు మిక్కిలి కపిల వర్ణం కలిగి ఉండేటట్లు చేశాడు. దుర్జనుడు సజ్జనుల సభలో ఎక్కడా తన పని నేర్పు శుద్ధముగా ప్రకటించడు. చంద్రకాంతి వల్ల దగదగలాడుతున్న దిక్కులు అడుగడుగుకు మిక్కిలి కాంతి పొందాయి. ఉన్నత కుల సంజాతులు ధర్మవర్తనం కలిగి ఉంటారు. గొప్పవారి కలయిక వల్ల గొప్ప ఉన్నతి గొప్పవారికి లభిస్తోంది. చంద్రుడు వరుణపుత్రుని, త్రిదోష ప్రవర్ధకుని, సూర్యకిరణాలను, శనిని అధక్కరించాడు. కౌశిక సన్నివిష్టమైన వేదకర్మ విరాజిల్లుతుంది. ఎక్కడా అన్యదా కాదు. పూర్వం ధ్రువుడు పసివాడుగా ఉండి హరిని ఆరాధించాడు. విష్ణు స్మరణం వల్ల దుర్లభమైన రాజాసనము పొందాడు. అతడు లక్ష్మితో
బుద్ధితో చాలా కాలం ప్రకాశిస్తున్నాడు. కళ్యాణి ధరణి ఇలా ఆ రాత్రి ఋషి యొక్క ఉత్తమాశ్రమములో దుర్జయ భూపతికి మృత్యులతో సామంతులతో మేలైన ఏనుగులతో గుర్రాలతో సహా చక్కని భోజనము, వస్త్రాలు, ఆభరణాలు మొదలైన వాటి సమర్పణతో పూజతో శోభిల్లింది. ఇట్టి రాత్రి ఆ ఇళ్లలో ఉత్తమ రత్న చిత్రి తాలై మంచి పట్టు దుప్పట్లు పరచిన మేలిసయ్యలు అందకత్తెల పనితనముతో ప్రకాశిస్తూ ఉన్నాయి. అక్కడ ఆ రాజు భూపతులను బుత్యులను ఆ ఇళ్లలోనికి పంపించాడు. వారు వెళ్ళిన తరువాత ఆ ప్రతాపశాలి స్వర్గములో ఉన్న ఇంద్రునిలా ఉత్తమ కాంతా పరివృతుడై నిద్రించాడు. ఇలా ఆ మనస్వికి మృత్యులకు మహాత్ముడైన ఆ ఋషి ప్రభావం వల్ల హర్షముతో నిద్ర లభించింది. అనంతరం రాత్రి గడిచేసరికి ఆ కాంతులు ఆ గృహాలు అంతర్ధానమయ్యాయి. గొప్పవారు ఉపయోగించే ఉత్తమాసనాలు జలాలు అదృశ్యమయ్యాయి. అది చూసి ఆ రాజు ఆశ్చర్యావిష్టుడై దుఃఖముతో ఈ మణి నాకెలా వస్తుందా అని మాటి మాటికి ఆలోచించాడు. ఆ రాజు దుర్జయుడు ఆలోచిస్తూ చేరి ఇతని ఈ చింతామణిని అపహరిస్తాను అని ఆలోచించాడు. ఆ రాజు ఆశ్రమం బయటికి ప్రయాణానికి ప్రేరేపించాడు. ఆశ్రమానికి మణి కోసం మంత్రి రాయబారం ఆశ్రమానికి వెలుపల వాహనాలతో కొంచెం దూరం వెళ్ళిన తరువాత గౌరముఖుని మణి అడిగే పనికి విరోచనుడనే మంత్రిని పంపించాడు. అతడు ఆ ఋషి వద్దకు వెళ్ళి మణి అడగటానికి సిద్ధపడ్డాడు. రాజు రత్నాలకు శ్రేష్ఠ వస్తువులకు పాత్రుడు, మణిని అతనికి ఇయ్యి అన్నాడు. అమాత్యుడు ఇలా పలికేసరికి గౌరముఖుడు క్రుద్ధుడై ఇలా అన్నాడు, విప్రుడు పుచ్చుకుంటాడు, రాజు ఇస్తాడు. నీవు రాజువి, మళ్ళీ దీనుడులా ఎలా అడుగుతున్నావు అని దురాచారుడైన రాజు దుర్జయునితో స్వయముగా చెప్పు, వెళ్ళు వేగముగా, దురాచారుడా నిన్ను లోకం విడువకుండుగాక అని చెప్పి మనస్సులో మణి గురించి శత్రునాశనం గురించి ఆలోచిస్తూ ముని దర్భలు సమిధలు తెచ్చుకోవటం కోసం వెళ్ళాడు. అలా చెప్పగానే దూత రాజు వద్దకు వెళ్ళాడు. బ్రాహ్మణుడు చెప్పినదంతా చెప్పాడు. మణిని తెమ్మని నీలునికి ఆజ్ఞ. బ్రాహ్మణుడు అన్నది విని దుర్జయుడు క్రోధావిష్ణుడై నీలుడనే సామంతునితో వెళ్ళు, ఆలస్యం చేయకు, బ్రాహ్మణుని మణి తీసుకుని వేగముగా యథేచ్ఛగా రా అన్నాడు. ఇలా అనేసరికి నీలుడు బహుసైన్య సహితుడై ఆ విప్రుని అరణ్యాశ్రమ మండపములోకి వెళ్ళాడు. అక్కడ అగ్నిహోత్రశాలలో ఉంచిన ఆ మణిని చూసి ఆ నీలుడు రథము నుంచి నేల మీదకు దిగాడు. పరమ భయంకరుడైన ఆ నీలుడు క్రూరబుద్ధితో దిగేసరికి ఆ మణి నుంచి ఆయుధ పానులు వెలువడ్డాయి. ఆ యోధులు పరమ దుర్జయులు రథాలతో, ధ్వజాలతో, అశ్వాలతో, కవచాలతో, ఖడ్గాలతో, డాలులతో, ధనస్సులతో, తూనీరాలతో సహా ఆ మణిని ఛేదించుకుని వెలువడ్డారు. ఆ మహాబలులు అసంఖ్యాకముగా ఉన్నారు. వారిలో సన్నధులైన మహాసూరులు 15 ఉన్నారు. మహాబాగులారా వారి పేర్లు చెబుతాను విను. సుప్రభుడు, దీప్తతేజుడు, సురశ్మి, శుభదర్శనుడు, సుఖాంతి, సుందరుడు, సుంధుడు, ప్రద్యుమ్నుడు, సుమనసుడు, శుభుడు, సుశీలుడు, సుఖధుడు, శంభుడు, సుధాంతుడు, సోముడు ఈ 15 మణి నుంచి వెలువడిన నాయకులు. అనంతరం బహుసైన్య భూషితుడైన విరోచనుని చూసి నిర్విచారులై వివిధాయుధ హస్తులై పోరాడారు. కనక కాంతి గల వారి ధనస్సులు కనక పుంకాలు గల బాణాలను విడుస్తున్నాయి. అతి భయంకరములైన ఖడ్గాలు, పరమ ప్రధానాలైన భుషుండి శూలాలు పడుతున్నాయి. రథాన్ని, ఏనుగును, గుర్రాన్ని, అత్యుగ్ర పరాక్రముడైన పదాతి శ్రేష్ఠుడైన పదాతిని ఢీకున్నారు. ఎందరో ద్వంద్వ యుద్ధం చేస్తున్నారు. అలాగే యుద్ధములో సూరులు బెదిరిస్తూ పరిగెడుతున్నారు. పోరు భయంకరముగా సజ్జన మార్గము నుంచి వైదొలగి అతి భయంకరముగా రక్తం చిందిస్తున్నది. దొమ్మికయ్యం అలా జరిగేసరికి ఆ రాజు సచివుడు సృహ లేకుండా యుద్ధములో హతుడయ్యాడు. అతడు అనుచరులతో సకల సైన్యముతో సహా వైవస్వతుని యముని ఇంటికి వెళ్ళాడు. దుర్జయుని ఆ మంత్రి హతుడయ్యేసరికి ఆ రాజు తన సైన్యముతో వచ్చాడు. ఆ దుర్జయుడు గుర్రాలు పూంచిన రథముతో అతి తీవ్ర ప్రతాపముతో ఆ మణి సంజాతులతో పోరాడాడు.
అనంతరం అక్కడ రాజుకు మహాయుద్ధం జరిగింది. అప్పుడు హేతృ ప్రహేతృలిద్దరూ అల్లుడు యుద్ధములో ఉన్నాడని విని పోరాడుతున్న ఆ మహాభావుని వద్దకు మహాసైన్యాన్ని తీసుకుని వచ్చారు. ధర ఆ సైన్యములో ఏ దైతేయులున్నారో వారిని గురించి విని చెబుతాను. ప్రగసుడు, విగసుడు, సంగసుడు, ఆసనిసప్పభుడు, విద్యుత్ప్రభుడు, సంఘోషుడు, భయంకరుడైన ఉన్మాతాక్షుడు, అగ్నిదంతుడు, అగ్నితేజుడు, బాహుశక్రుడు, ప్రతర్ధనుడు, విరాధుడు, భీమకర్ముడు, విప్రసిద్ధి ఈ 15 పరమాయుధులైన శ్రేష్ఠులైన అసురులు. వీరికి ఒక్కొక్కరికి విడివిడిగా ఒక్కొక్క అక్షౌని పరివారం ఉన్నది. మహాత్ముడైన దుర్జయుని మహామాయావులు మణి సంభవులతో మహాసైన్య రక్షతులై పోరాడారు. సుప్రభుడు 5 బాణాలతో ప్రగసుని కొట్టాడు. అవి పాముల్లా ఉన్నాయి, ప్రజ్వలిస్తున్న భాస్కరుల్లా ఉన్నాయి. తప్తతేజుడు 3 బాణాలతో విగసుని నొప్పించాడు. శుభదర్శనుడు రణములో 5 అసని ప్రభుని కొట్టాడు. సుకాంతి విద్యుత్ ప్రభుని, సుందరుడు సుఘోషుని, సుంధుడు ఉన్మాత్తక్షుణ్ణి 5 బాణాలతో కొట్టారు. సుంధుడు ఉన్మాత్తక్షుణ్ణి ధనస్సుని వంగిన కనుపులు గల ఒక వాడితో తూపుతో నరికాడు. సుమనుడు అగ్నిదంశుని, సుశుభుడు అగ్నితేజసుని, సుశీలుడు వాయుశక్రుని, సుముఖుడు ప్రతర్ధనుని కొట్టారు. శంభుడు విరాధునితోనూ, సుకూర్తి భీమకర్ణునితోనూ, విప్రసిద్ధి సోమునితోనూ తలపడ్డారు. అది మహాయుద్ధమైపోయింది. ఆ ఘోర యుద్ధములో అస్త్రాలాఘవంతో పరస్పరం పోరాటం కాక ఆ దైత్యులు యథాసంఖ్యగా మొదటవానిని ఇలా మణి సంజాతుల చేత సంపబడ్డారు. వారి ఆ మహాసంగ్రామం ఘోరమై పెరగటంతో ముని గౌరముఖుడు సమిధలు దర్భలు తీసుకుని వచ్చాడు. భయంకరముగా కనిపించే మహాచర్యకరమైన బహుసైన్య పరివారాన్ని నిలబడిన ఆ దుర్జయుని చూసి ఆ ముని విచారగ్రస్తుడై ద్వారములో కూర్చుని మణి కోసం జరిగినదని తెలుసుకుని మణి చేసిన భయంకరమైన తీవ్రమైన యుద్ధమని నిర్ణయించుకున్నాడు. గౌరముఖముని దేవేశుని హరిని ధ్యానించాడు. ఆ దేవుడు పీతాంబరం ధరించి గరుత్మంతు నదిరోహించి అతని ఎదుట కనిపించాడు. నేనిక్కడ నీకు చేయవలసినదేమిటి అని అడిగాడు. ఆ ఋషి దోషిలి పట్టి పురుషోత్తమునితో సైన్య పరివృతుడైన ఆ మహాపాపిని దుర్జయుని సంహరించు అన్నాడు. అలా అనేసరికి అప్పుడతడు అగ్నితుల్యమైన చక్రం, కాలచక్రం వంటి సుదర్శనం దుర్జయుని బలంపై విడిచిపెట్టాడు. ఆ చక్రముతో అసుర సంహితమైన దుర్జయుని బలిష్టమైన ఆ సైన్యం క్షణాల్లో మరు నిమిషములో పూర్తిగా భస్మమైపోయింది. ఇలా చేసిన తరువాత దేవుడు గౌరముఖునితో ఈ అరణ్యములో ఈ దానవ బలం 1 నిమిషములో హతమైనది కనుక ఇది నైమిసారణ్యం అన్న పేరు గలది అవుతోంది, సార్థకమవుతుంది, బ్రాహ్మణులకు విశేషముగా నివాసమవుతుంది. నేను యజ్ఞపురుషుడనై ఈ వనములో ఉంటాను. ఈ 15 నాయకులు వారి పేరుతో యజింపదగిన వారవుతారు. మణి నుంచి జన్మించిన వీరు కృతయుగములో రాజులవుతారు అని చెప్పాడు. ఇలా పలికిన తరువాత దేవుడు నీమామకుడు అంతర్ధానమైనాడు. ద్విజుడు కూడా పరమ సంతోషముతో తన ఆశ్రమములో ఉన్నాడు.